బ్రో నీ కిట్టు అల్వా అదే నీ కిట్టు కదా బ్రో మీరు ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ರಾಜೇಂದ್ರ ಗೌಡ ನಮ್ಮ ఊరు హుబ్లీ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను చాలా రోజులు నేను కలవాలనుకుంటున్నాను చివరికి ఈరోజు నేను కలిశాను బ్రో నా కోసమా దేనికి బాస్ నేను హెల్త్ని నీకు శ్వేత ಗೊತ್ತಾ తెలీదా నేను చెప్తున్నా శ్వేత నేను ప్రేమించిన అమ్మాయి బ్రో వన్ సైడ్ లవ్ బ్రో తన్నే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఎన్ని మ్యాచెస్ తెచ్చినా రిజెక్ట్ చేసినాను ఆఖరికి కింద మీద పడి శ్వేతతో పెళ్లి ఫిక్స్ అయ్యింది కంగ్రాచులేషన్స్ బాస్ మొత్తానికి ఆ అమ్మాయిని లవ్ చేసావు వాళ్ళ ఇంట్లో నొప్పించావు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు హ్యాపీ లైఫ్ అంటే నీదే బాస్ హ్యాపీ లైఫ్ అక్కడికే వస్తున్నా ఏమైంది బాస్ అంతరాలకి చెప్తున్నావు పెళ్లి రోజు శ్వేత తను ప్రేమించినోడితో జంపు ఇదేం ట్విస్ట్ అది ఇరిపోయింది కదరా నోర్మై తర్వాత ఏమైంది బాస్ ఏమవుతుంది బ్రో హార్ట్ బ్రేక్ అయ్యింది ఊరుకోండి బాస్ కష్టాలు ఇలాంటి గౌడు గదులు కాకపోతే మాలాంటి మనుషులకు వస్తాయి చెప్పు ఏంటి బ్రో ఏం లేదండి మీరు చెప్పండి సినిమాల్లో హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు చూసి ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకున్నాను బ్రో నా వరకు వచ్చాక కానీ అర్థం కాలేదు ఎంత బాధగా ఉంటుందో అని బాధపడకండి బ్రో శ్వేత కాకపోతే సీత లైఫ్లో ఒకరు వెళ్ళిపోతున్నారంటే ఇంకోళ్ళు వస్తారని అర్థం అవును బ్రో నువ్వు చెప్పింది నిజమే అందుకే నీ లవర్ సత్యతో నాకు పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చాను సత్య ఇదేంటి ట్విస్ట్ అదిరిపోయింది కదా నేను లవ్ చేసిన అమ్మాయి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు బాస్ మరి నేను లవ్ చేసిన శ్వేతని నువ్వు దగ్గరుండి విష్ణుకి ఇచ్చి పెళ్ళి ఎలా చేస్తావు ట్విస్ట్ మీద ట్విస్ట్ నా శ్వేతని నా కాకుండా దూరం చేసింది ఎవరా అని ఎతుకుతుంటే నువ్వని తెలిసింది అందుకే నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చాను నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయినప్పుడు నేను బిక్కుమంటూ ఎలా బాధపడ్డానో ఆ బాధ నువ్వు కూడా పడాలని ఏంటండి ఇది ఇట్స్ రెవెంజ్ స్టోరీ బ్రో నీకు ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలా బై ద వే మర్చిపోయాను ఇది నా వెడ్డింగ్ కార్డ్ మొదటి కార్డు నీకు ఇద్దామని తీసుకొచ్చాను పెళ్ళికి తప్పకుండా రావాలి వచ్చి నువ్వు బాధపడాలి అది నేను చూసి రొంబ చిన్నగిరి బ్రో ఎక్స్పెక్ట్ చేశా అయినా అది నా కార్డు కాదు పైగా ఎవరిదో కూడా నాకు తెలియదు బ్రో మరి ఎందుకు ఇచ్చావు నువ్వు ఏడుస్తుంటే నాకు రొంబ ఇష్టాను ఏంటి బ్రో అంత కోపంగా చూస్తున్నావు కొడతావా కొట్టు అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా బ్రో నువ్వు నన్ను కొట్టావనుకో చచ్చికొచ్చిన సంబంధాలన్నీ నువ్వే చెడగొట్టావని అందులో భాగంగా నువ్వు నన్ను కొట్టావని వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తాను దెబ్బకి జీవితంలో సత్యమోహం కూడా చూడలేవు సరే బ్రో నువ్వు అన్నట్లు కానీ సత్యాన్ని నువ్వే పెళ్లి చేసుకో కానీ ఏదో ఒక రోజు నేను క్రికెట్ బ్యాట్ పట్టుకొని మీ ఇంటికి గోడ దూకడం నువ్వు చూసావనుకో అదే టైంలో నువ్వు తలుపు తట్టేసరికి సత్య చేతులు గరిట పట్టుకొని వాళ్ళంతా చెమటలతోటి నీకు అనిపించింది అనుకో నువ్వేం చేస్తావు అదే గెరిడితో సత్యం చేత కొడతాను బ్రో అదేంటి బ్రో తను నీ గురించే కదా బ్రో కిచెన్లో వంట చేస్తుంది ఆ మాత్రం నన్ను కొట్టమేంటి బ్రో ఏంటి బ్రో మర్చిపోయావా బ్రో ఇది లవ్ స్టోరీ కాదు బ్రో రివెంజ్ స్టోరీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందే చిత్రహింసలు పెడుతుంటే అది నువ్వు చూసి బాధపడుతుంటే నాకు రొంబ చిన్నగిరి బ్రో
కొంచెం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండు బ్రో, నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎంత సైకోగా ఉన్నానంటరా. ఇంకొక 4 వారాల్లో పెళ్ళి. ఈ ఏర్పాట్లన్నీ చూసి నువ్వు సైలెంట్గా ఉండకూడదు బ్రో, నువ్వు సత్య కోసం ట్రై చేయాలి. అవన్నీ నా వల్ల ఫెయిల్ అవ్వాలి. నువ్వు ఒక మెట్టు ఎక్కాలి, నేను ఒక మెట్టు తొక్కాలి. రే ఇక్కడ మొత్తం చూసుకోరా, నాకు కొంచెం పని ఉంది. రే రే ఎక్కడికే? ఏదైతే అయిందిరా, సత్యకి నా మనసులో విషయం చెప్పేస్తాను. ఏంటి నిజమే? లేదంటే స్క్రూ డ్రైవర్లు కట్టింపులు అడుగుతావా? అరే ఇంత జరిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను రా. అది నిజమే. ఒక నిమిషం ఆగు. హలో, ఎక్కడున్నారా? బాలురమ్మ ఎక్కడుందా? ఓ అడగా. ఆహా, నువ్వు పెట్టా. హలో, ఎక్కడున్నారా? బాలుగారు అమ్మాయి గురించి బెటే. హలో, ఎక్కడున్నారా? నీతో పని ఉందా? అది కాదా, కొంత అర్జెంట్ పని. బావులు గారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? సరే, సత్య కొండ మీద ఉన్న గుడి మీద ఉందంటరా, అక్కడికి వెళ్ళి. నాకు ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. సరేరా. సత్య, హా నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. అదే ఎలా చెప్పాలా అని. సర్లే, ఆలోచించుకొని చెప్పు. సత్య సత్య, ఏంట్రా? అది ప్రసాదం కావాలా? చిచి కా సత్య, మరి ప్లీజ్ ఒక నిమిషం ఆగవే చెప్తాను. సరే సరే చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు కదా, లేరు, వార్డ్ మెంబర్ని కలడానికి వెళ్ళారు. అది కా సత్య, కొంచెం చెప్పనివ్వే. చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు కదా, అలాగే మీ అమ్మ ఉంది కదా. లేదా, పిండి ఆడించడానికి వెళ్ళింది. నన్ను చెప్పనివ్వే. సరే సరే చెప్పు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా, అలాగే మా అమ్మ ఉంది కదా. ఏంట్రా ఇందాక నుండి అమ్ముందా నాన్నన్నాడా అనుకుంటూ, అసలు ఏమైందిరా? ఏం లేదులే, తర్వాత మాట్లాడదాం, వస్తాను. కిట్టు, చేయకూడని తప్పేమైనా చేసావా? లేదు సత్య. మరెందుకు మాట్లాడడానికి అంత భయపడుతున్నావు?
ఈ భయం తప్పు చేస్తే వచ్చేది కాదు, మరి ప్రేమిస్తూ వచ్చేది. ఏంటి? ఐ లవ్ యూ సత్య. మా నాన్నకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో, మీ నాన్నకి మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో, అంతకంటే ఎక్కువ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సత్య. నువ్వు నా ప్రాణమే. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ భయం. చెప్తే ఎక్కడ దూరం అవుతావో భయం. చెప్పాక నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎక్కడ దూరం అవుతావో భయం. అందుకే చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పావు నీకు అనిపించవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు దూరం అయ్యానే బాధ కన్నా చెప్పలేదన్న భయం జీవితాంతం మొయ్యాలి. భయంతో బతకొచ్చు కానీ బాధతో బతకలేం. సో లవ్ చేస్తున్నానంటావు. ఇప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కిట్టు. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రేమ పెళ్ళి అంటే? తెలుసు సత్య, అందుకే నా ప్రేమ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. ఇప్పుడు నువ్వు చెప్పినా నేనేం చేయలేను కిట్టు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు సత్య. ఇప్పుడు దాకా వచ్చిన సంబంధాలన్నీ ఏదోలా చెడగొట్టేశాను, కానీ ఇది ఎలా కాదు. ఏంటి, సంబంధాలు చెడగొట్టావా? సంబంధాలు ఏంటి? సంబంధాలు కాదు, సమోసాలు తింటావు సత్య. రే, ఎక్స్ట్రా చేయకు. ఇంతకు ముందు చేసే సంబంధాలన్నీ ఇంటి వరకు రాకుండా నువ్వే చేసావు కదా. అంటే అది నువ్వేనా? అవును. ఏంటే ప్రేమిస్తున్నావు, మధ్యలో ఆడ వస్తానంటే ఊరుకుంటావు ఏంటి? సో ముందు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తావు. అవును. మరి ఇదెందుకు వదిలేసావు? ఇది కూడా చెడగొట్టేయాల్సింది కదా. కుదరలేదు సత్య. కుదిరితే చెడగొట్టేస్తావా? ఏంటి సత్య, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అది నీకెందుకు? సత్య, వాడు నేను పెళ్లి చేసుకుంటుంది నీ మీద ఉన్న ప్రేమతో కాదు, నా మీద ఉన్న పగతో. ఏంటి? అవును సత్య, నేను లవ్ చేశానని వాడు నేను పెళ్లి చేసుకుంటున్నాడు. అదేంటి? అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, నన్ను డైరెక్ట్గా ఏం చేయలేక నేను అడ్డం పెట్టుకొని నా మీద పగ సాధిద్దామని. అదేలా? అంటే వాడు నేను చిత్రహింసలు పెడుతుంటే అది చూసి నేను తట్టుకోలేను కదా. అంత పగబట్టేలా ఏం చేసి చచ్చావురా? అంటే వాడు ప్రేమించిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేశాను. రామచంద్ర ప్రభు, నాకు తెలియకుండా నా చుట్టూ ఇన్ని ట్విస్ట్లా. ఇంకేం చేసావు నాకు తెలియకుండా? ప్రస్తుతానికి అంతే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికైతే నువ్వు ఎలాగోలా ఈ సంబంధం చెడగొట్టే సత్య. అబ్బా, చెప్పు, వింటున్నాను కదా, చెప్పు. చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడో చూడు. అది కాదు సత్య, నీ ఫ్యూచర్ గురించే కదా. రే, ఈ సరేం చేయాలనుకున్నా ముందు నాకు చెప్పి చేయి. చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నావు అనుకో, ఎగురుతావు పెద్ద. సత్య, ఏంటి ఏంటి? సంబంధం గురించి నేను చూసుకుంటాను, కానీ నేను చెప్పిన దాని గురించి నువ్వేం చెప్పలేదు. కిట్టు, చిన్నప్పటి నుంచి మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను. ఇంకా దీని గురించి మాట్లాడి మనకు టైం వేస్ట్. బాయ్. Bye.